ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. క్రైస్తవుడు: సరే, ఆ సంగతిని నీకు నీవే ఎలాగున సంబంధింప చేసుకొంటివి. నిరీక్షణ: నాలో నేను ఇట్లు తలంచుకొంటిని, నేను నా పాపముల వలన చాలా వరకు దేవునికి బాకీ పడి ఉన్నాను గనుక ఇక మీదట నేను గుణపడుట వలన ఆ రుణము తీర్చబడదు. కాబట్టి నేను ప్రస్తుతమందు గుణపడి మంచి క్రియలను చేయుచున్నప్పటికీ నా మునుపటి నేరముల వలన నేను తెచ్చుకొనిన న్యాయదండన గండమును ఎలాగున తప్పించుకొనగలనని ఆలోచించితిని. క్రైస్తవుడు: నీవు చేసుకొనిన సంబంధము బాగుగానే ఉన్నది అయినను దయచేసి వాటి వివరము చెప్పుము. నిరీక్షణ: నేను గుణపడిన ఇటీవలి కాలము మొదలుకొని ఇంతవరకు నాకు బాధ కలుగజేసిన మరి ఒక సంగతి ఏదనగా, ఇప్పుడును నేను చేయు విశేష క్రియలను పరీక్షించి చూచుకున్నంతలో పాపము అనగా నూతన పాపము నేను చేయు క్రియలలో విశేషమై వాటితో ఇంకా కలిసి ఉండుట కనబడుచున్నది. గనుక నన్ను గూర్చియు నేను చేసిన న్యాయధర్మములను గూర్చియు పూర్వమందు నాకు కలిగిన అహంభావము ఎలాగైనప్పటికీ నా మునుపటి ప్రవర్తన కేవలము నిరపరాధముగా ఉంటేనేమి, నన్ను నరకమునకు పంపుటకై చాలిన పాపమును ఒక్క దినమున చేయుచున్నానని నేను ఒప్పుకొనక విధి లేదు. థ్యాంక్ యూ.